సాగర్ కాక యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి నా నమస్కారం. ఈరోజు నేను ఇక్కడ హొరనాడు శ్రీ మాత అన్నపూర్ణేశ్వరి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈ అన్నపూర్ణేశ్వరి టెంపుల్ చాలా మహిమాన్వితమైనది. ఇక్కడికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు. ఈ ఆలయం యొక్క ప్రతీతి ఏంటంటే, ఒకసారి ఈ భూమిపైన అన్నం అన్ని జీవులకి కొరతైనప్పుడు ఆ అన్నపూర్ణేశ్వరి దేవి ఇక్కడికి విచ్చేసి అందరికీ అన్నప్రసాదం అందించింది. అందుకని ఈ క్షేత్రం యొక్క ప్రతీతి ఏంటంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తే వారి జీవితంలో ఎప్పుడు అన్నం కొరత ఉండదు అనేది ఇక్కడ ప్రతీతి. అందుకని ఇక్కడికి అనేకంగా చాలామంది కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకొని చక్కగా ఇక్కడ అన్నప్రసాదం తీసుకుంటారు. మరీ ముఖ్యంగా ఇక్కడ ప్రకృతి చాలా రమణీయంగా ఉంటుంది, చాలా సుందరంగా ఉంటుంది. చక్కటి చెట్లు, కొండలు, మరి ముఖ్యంగా వర్షాకాలంలో వస్తే చక్కటి వర్షం పడుతూ వాగులు, వంకలు, జలపాతాల మధ్యలో ఈ ఆలయం ఏర్పడింది. చాలా మహిమాన్వితమైన గొప్ప శక్తివంతమైన దేవాలయం మాతా అన్నపూర్ణేశ్వరి దేవి. అలాగే ఈ క్షేత్రానికి బెంగళూరు నుంచి హొరనాడుకి మామూలుగా కేఎస్ఆర్టీసీ బస్సులు ఉంటాయి, అలాగే ప్రైవేట్ వెహికల్స్ వస్తుంటాయి. సో ఇక్కడ నుంచి ఇంకా మిగతా టెంపుల్స్ అన్నీ కూడా చూడవచ్చు. ధర్మస్థలం, శృంగేరి, కుక్కే సుబ్రహ్మణ్యం, ఇవన్నీ కూడా నియర్ బై టెంపుల్స్. సో మీరందరూ వస్తే ఒక ప్యాకేజీ టూర్గా కూడా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.